బప్పా మోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ సాగర్ ప్రాంతం హోరెత్తింది. అశేష జనం మధ్య శోభయాత్ర శోభాయమానంగా సాగింది. నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిన భాగ్యనగర వినాయక నిమజ్జనం సాఫీగా జరిగింది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య టాటా బై బై ఇక వీడ్కోలు అంటూ సాగరంలో మునిగాడు. వెళ్ళొస్తాను మళ్ళొస్తాను అంటూ గంగమ్మ చెంతకు చేరాడు. ట్యాంక్ బండి వినాయక నిమజ్జనాలతో సందడిగా మారింది. ఇక వివిధ రూపాలని గణనాథులు వినాయక సాగర్ చెందుకు చేరుకునే వినాయకులను చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలి వచ్చారు. భక్తులతో సాగర్ రోడ్లు కిటకిటలాడాయి. డాన్సులు చేస్తూ భక్తులు వినాయకులను తరలించారు. హైదరాబాద్ నగరం అంతా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో హోరెత్తుతుంది. చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, ఇటు ఉప్పల్ నుంచి హిమాయత్నగర్ తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో జాతరను తలపించింది. విభిన్న రూపాలు, భారీ సెట్టింగ్లతో కూడిన వినాయక విగ్రహాలు, రకరకాల రథాలు చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక భాగ్యనగర్ ఉత్సవ సమితి గణనాథులకు ఘన స్వాగతం పలికింది. పెద్ద పెద్ద వినాయకులు భారీగా తరలి వచ్చాయి. హుస్సేన్ సాగర్ తీరాన గణపతి పప్ప మోరియా అంటూ భక్తుల నినాదాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా సాగింది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదిలే. కన్నుల పండుగ గణేష్ శోభయాత్ర జరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కిరీంతలతో సందడి చేశారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు అధికారులు చేశారు. హైదరాబాద్లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్లో 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీములు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి.
राजाची पालखी निघाली राजाची जागो गणेश नगरात గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా చేరుకున్న ఆయన ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆకస్మికంగా సీఎం ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు, పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సాధారణ పౌరుడిలాగా వ్యవహరిస్తూ నిమజ్జన ప్రక్రియను దగ్గరగా పరిశీలించిన సీఎం రేవంత్ అధికారులను పలుమార్లు ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు. భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కిన సీఎం రేవంత్ ప్రజలకు అభివాదం చేశారు. అయితే 46 ఏళ్లలో ఏ సీఎం కూడా ఇలా నిమజ్జనానికి రాలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చి అందరినీ సడన్ సర్ప్రైజ్ చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవ మండపంపై నుంచి గణపతి పప్ప మోరి అంటూ స్లోగన్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జరిగే గణేష్ నిమజ్జన వేడుకలో ట్యాంక్ బండ్ కీలక కేంద్రంగా మారుతుంది. ఈసారి సీఎం స్వయంగా హఠాత్తుగా పరిశీలనకు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనను చూసిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసిపోయి నడుస్తూ సాధారణ పద్ధతిలో ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన సింపుల్ సిటీని మరోసారి చాటి చెప్పారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు వేలం పాట ఘనంగా సాగింది. ఈసారి లడ్డు వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మన్ ఘాటుకు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది బాలాపూర్ లడ్డు 30,01,000 రూపాయలకు కొలను శంకరెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి లడ్డు ధర 4,99,000 అధికంగా పలికింది. లడ్డు విజేత దశరథ గౌడ్ను ఉత్సవ కమిటీ సన్మానించింది. బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం, 6 ఏళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నా, ఎన్నేళ్ల తర్వాత బాలాపూర్ లడ్డు దక్కింది అన్నారు దశరథ గౌడ్. గణేష్ మహారాజ్కి గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసింది. చాలా సంతోషంగా ఉందన్న. ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాం. కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదంటే నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న, హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేసినారంతా, అందరినీ కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. జై గణేష మహారాజ్కి జై. డైలీ నేను హనుమాన్ టెంపుల్ కంపల్సరీ గుడికి వెళ్ళినాక ఏదైనా కార్యక్రమం చేస్తాను. ఈ లడ్డు కూడా ఇక్కడ తీసుకెళ్ళి పూజ చేసి ఇంటికి తీసుకెళ్తాను. మేము బీజేపీలో ఉంటాము. కార్పొరేటర్ గారు మంగం వస్తున్నాను. అతను తోటి పోయి గాంధీ గారికి మన అదృష్టం ఉంటే పోతా. బిజినెస్ చాలా సంతోషపడుతున్నా, ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను. 5 సంవత్సరం వచ్చి చాలా ఆనందంగా ఉంది.
రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూలు పెట్టిస్తున్నారు. 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూలు పెట్టిస్తున్నారు. 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూలు పెట్టిస్తున్నారు. 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూలు పెట్టిస్తున్నారు. 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూలు పెట్టిస్తున్నారు. 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగన్ మున్సిపల్ కార్పొరేషన్ కీర్తి రిచ్మండ్ విలాస్ గేటెడ్ కమ్యూనిటీ వినాయకుడి లడ్డు రికార్డు సృష్టించింది. గణేష్ లడ్డు ఏకంగా 2,31,00,000 పలికింది. ఈ డబ్బును అనాథ ఆశ్రమాలకు, పేద విద్యార్థుల కాలేజీ ఫీజులకు ఉపయోగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. చెప్పిన లోపల పోయిందే మంది రిచ్మండ్ వెళ్ళాలల్లా అక్కడక్కడ జర చూసి ఉంటాయి. చెప్పిన లోపల పోయిందే మంది రిచ్మండ్ వెళ్ళాలల్లా అక్కడక్కడ జర చూసి ఉంటాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మత సామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ దేవస్థానం వద్ద వినాయకుడి చేతిలో లడ్డును వేలం వేయక ఆ వేలం పాటలో అలీం అనే ముస్లిం 10,116లకు లడ్డును దక్కించుకున్నాడు. దీంతో హిందువులతో పాటు ముస్లింలందరూ అతనిని అభినందించారు. మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని పలువురు కొనియాడారు. అలీంను కమిటీ సోదరులు ఘనంగా సన్మానించారు. కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన హరీష్ రావు కేసీఆర్ను కలిశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావులు కాంగ్రెస్, బీజేపీతో టచ్లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. కవిత కామెంట్స్, ఇతర ఆరోపణలపై చర్చించినట్లుగా సమాచారం. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తనపై పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పిన హరీష్ రావు తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. దిగజారుడు రాజకీయాలు మంచిది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర అందరికీ తెలుసని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది.
అనంతపురంలో నిర్వహించే సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షించింది. గొట్టిపాటి రవికుమార్, పి నారాయణ, సవితమ్మ, పయ్యవల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి స్థానిక R&B గెస్ట్ హౌస్లో మంత్రి ఆనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సభా వేదిక, హెలీప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాలను మంత్రుల బృందం పరిశీలించింది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. మరో ఆందోళనకు సిద్ధమైంది వైసీపీ. ఈ నెల 9న వైసీపీ అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది. ఆర్టీఓ కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది. అన్నదాత పోరు పోస్టర్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసిందని సజ్జల మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా అన్నదానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది. ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు, కావాల్సినంత ఉందని. వ్యవస్థల పరంగా కానీ లేదా సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటే చేతులు మాత్రం గడప కూడా దాటడం లేదని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం చంపేస్తుందని మండిపడ్డారు. కాలేజీలను అమ్మకానికి పెట్టడంతో పేదల ఆరోగ్యంపై భారం పడుతుందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఒక స్కామ్ అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తామని రజని తేల్చి చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మనం ఒక 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా మాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దశ దాకా కూడా మనం పూర్తి చేసాం. ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ, ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి. ఇది ఇంకా పెరిగిపోతుంది. ఇది ప్రైవేటైజేషన్ కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా. ఇది మా జగనన్న హయానికి మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తా ఉన్నాను. ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సందర్భంగా 50,000 పూచికత్తు, 2 షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఏసీబీ ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్తో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగులోకి దిగి భద్రత కల్పించారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక సందర్భంగా 672 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పెద్దారెడ్డికి హారతిచ్చి దిష్టి తీశారు. 15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేను తాడిపత్రికి పోవడం జరుగుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము. నేను కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము. నేనే కాదు, మా కార్యకర్తలు, నాయకులు, మా పార్టీ సింపథైజర్లు అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకరిస్తారు. ఎక్కడ కూడా తాడిపత్రి కాన్ఫరెన్స్ లో చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు. దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్ఫరెన్స్ లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాలకు పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది. ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా అలాంటివి ఏంటైనా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రీవెన్స్ కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్ లో కూడా గీయడం జరుగుతుంది. ఎందుకంటే 14 మాసాల తర్వాత మళ్ళా తాడిపత్రికి పోయి నా ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టింది. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి. 32,000 లీటర్ల రా మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ గుట్టురట్టయింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా గుర్తించారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. బంగ్లాదేశీ మహిళ అరెస్టు డ్రగ్స్ గుట్టురట్టయింది. కడప జిల్లాలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన సైకతలింగం ఆలయ గోపురంపై కలశ స్థాపనకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. 6 నెలలకు ముందు గోపుర కలశం మాయమైంది. దీన్ని పట్టించుకోకపోవడం పైన గత నెల 29న రాజ్ న్యూస్లో కథనం ప్రసారమైంది. దీంతో ఇవాళ కలశం ఏర్పాటుకు ముందు వేద పండితులు అరుద్ర హోమం జరపనున్నారు. 5 వేద పండితులతో హోమాన్ని మొదలు పెట్టామని ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. మధ్యాహ్నానికి గోపురంపై కలశం ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు. ఇక్కడ శ్రీరాములు వారిని కొలిస్తే ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫటాఫట్ న్యూస్ చూద్దాం. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.